యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మన ఆత్మీయ మేలు కొరకు దైవజనుల సిస్టర్ దీవెన గారు దేవుని వాక్యాన్ని మనకి అందిస్తారు. మంచిదండి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. చాలండి. మరి మనము ఇంత భక్తి చేస్తుంది దేనికి? ఇంతగా ప్రార్థన చేసుకుంటుంది దేనికి? మరి లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, లోక సంబంధమైన సుఖ సంతోషాలను విడిచిపెట్టేసి ఎన్నో మన జీవితంలో త్యాగం చేసుకుంటున్నాం కదండి. లోకంలో మనం బ్రతికితే ఈరోజు వాస్తవంగా ఆదివారం లోకపరంగా ఎంజాయ్ చేసేవాళ్ళు, లోకపరంగా సంతోషించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనం ఆ సంతోషం మనకు అవసరం లేదు అని మన యొక్క జీవితంలో దేవునికి ఒక సమయాన్ని ఇచ్చి, అది నాకు ముఖ్యం, నా దేవుని సన్నిధి అని మనందరము కూడా దేవుని యొక్క సన్నిధికి పరిగెత్తుకొని వచ్చాం. కారణం ఏంటి అంటే, మనందరం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకంలో నా ప్రభువుతో ఆయన ముఖము చూచుచు, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయనతో నేను ఉండాలి. నేను ఏ స్థలానికి వెళ్ళకూడదు? నరకానికి వెళ్ళకూడదు, ఆ పాతాళానికి నేను వెళ్ళకూడదు అని ఒక ఆశతో మనము చిన్నపిల్లలప్పటి నుంచే మన పిల్లల్ని దేవునిలో భయభక్తుల్లో పెంచుతుంటాం. లోకం అంటకుండా ప్రయత్నిస్తుంటాం. ఆ సినిమాలని, లేకపోతే లోక సంబంధమైనటువంటి ముచ్చట్లు కానీ ఇలాంటివన్నీ అంటకుండా చిన్నప్పటి నుంచి పెంచుతూ వస్తూ ఉంటాం. యవన ప్రాయంలో కూడా లోకంలో ఉన్నటువంటి యవనస్తుల్లాగా కాకుండా ప్రత్యేకించబడిన బిడ్డలుగా వారిని పెంచడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కారణం, మనందరము కూడా ప్రభువు ముఖము చూచుచు పరలోక రాజ్యములో ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభువుని మహిమపరిచే వారిగా మనము జీవించాలనే ఒకే ఒక్క తపనతో, ఒకే ఒక్క ఆశ, ఒకే ఒక్క గోల్తో మనము ప్రభువు దగ్గరికి వస్తూ ఉన్నాం కదండి. మరి అయితే ఆ ప్రభువు ముఖము ఎవరు చూస్తారంట? హృదయ శుద్ధి కలిగినటువంటి వారు దేవుణ్ణి చూస్తారంట. హృదయ శుద్ధి కలిగినటువంటి వారు, శుద్ధ హృదయము లేకుండా, పరిశుద్ధమైన జీవితము లేకుండా ప్రభువుని చూచుట అసాధ్యము, ప్రభువుతో నివసించుట అసాధ్యము అని ఈరోజు మనము నేర్చుకుంటూ ఉన్నాం. మరి బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో ఒక పరిశుద్ధమైన జీవితాన్ని చూచి ప్రభువుని తన చేతులతో ఎత్తుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి ఈరోజు నేను మీతో చెప్పటానికి ఇష్టపడుతున్నాను. ప్రభువు ముఖమును చూచి, ప్రభువును ఘనపరిచి, ప్రభువుని స్తుతించి, ప్రభువు కృపను పొందుకున్నటువంటి ఒక స్త్రీ గురించి ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను. రండి, బైబిల్ గ్రంథంలోనికి మనం వెళదాం. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 36, 37 వచనాల్ని మనం చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఆ దినములలో విమోచకుని కొరకు, రక్షకుడైనటువంటి దేవుని కొరకు ప్రజలందరూ కూడా కనిపెట్టుకుంటూ ఉన్నారు. రక్షకుడు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు మనల్ని ఈ పరిస్థితుల నుంచి విడిపిస్తాడు? రక్షకుడు ఎప్పుడు వచ్చి మనల్ని విమోచిస్తాడు అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆయన కోసము. అందరూ ఎదురు చూస్తున్నారు. మనకి తెలుసు, మనము
క్రిస్మస్ డ్రామా వేసేటప్పుడు కూడా గొల్లల పాత్రలో అడుగుతూ ఉంటారు గొల్లలు కదా, తాత రక్షకుడు వస్తాడంటున్నావు, ఎప్పుడు వస్తాడు తాత అని అడుగుతూ ఉంటారు. అంటే ఆ దినాలలో ఆ కాలంలో అందరూ కూడా రక్షకుడిని చూడాలి, రక్షకుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి అందరూ కూడా. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఒక స్త్రీ రక్షకుడిని చూచినట్లుగా, ఆయనను ముద్దాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఆ స్త్రీ అని మనం ఇక్కడ చూస్తే ఆమె పేరు అన్నాక మనం చూస్తూ ఉన్నాం. ఏం పేరంట? అన్నా. ఈమె యొక్క జీవితాన్ని ఏ విధముగా మరి శుద్ధి కలిగినటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని ఈమె ఎలా జీవించింది, ఎలాగా ప్రభువుని చూచేటువంటి భాగ్యము ఈమెకి దక్కిందో మనము పరిశుద్ధ గ్రంథములో కొంచెము సేపు ధ్యానించుకున్నట్లయితే ఈ మాటలని మొట్టమొదటిగా మనం చదువుకుంటూ ఉన్నాము. ఈమె ఆషేరు గోత్రికురాలుగా చూస్తున్నాం. ఏ గోత్రికురాలు అంటండి? ఆషేరు గోత్రికురాలు. ఈ ఆషేరు ఎవరు అని మనం చూస్తే ఆదికాండం 49వ అధ్యాయము 20వ వచనములో మనము చూస్తాం. ఒక్కసారి చదువుదాం. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును. ఎవరు ఆషేరు అని మనం చూస్తే యాకోబుకు పుట్టినటువంటి సంతానములో ఒక కుమారుడుగా ఆషేరుని మనము చూస్తూ ఉన్నాం. యాకోబు తనకు పుట్టినటువంటి కుమారులను ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ ఆషేరును వచ్చేసరికి ఏమని ఆశీర్వదిస్తున్నాడంటే, అతని దగ్గర బహు ఆశీర్వాదము ఉన్నట్లుగా, బహు సమృద్ధికరమైన ఆహారము ఉండినట్లుగా, రాజులకు కూడా ఇవ్వగలిగేంత ఆహారము తన దగ్గర ఉంటుంది అన్నట్లుగా మరి ఆషేరును యాకోబు ఆశీర్వదించటాన్ని ఆ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. ఆషేరు అనే పేరుకు భాగ్యవంతుడు అని అర్థమండి. ఏమర్థమండి? భాగ్యవంతుడు అని అర్థము. దేవుని యొక్క వాక్యములో మనము చూసుకున్నట్లయితే ఈ అన్నా ప్రవక్తిని ఈమె ఆషేరు గోత్రికురాలుగా మనం చూస్తున్నాం. అనగా భాగ్యవంతురాలు. ఈమె కూడా ఈమె సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి. ఈమె కూడా ఒక భాగ్యవంతురాలుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె యొక్క భాగ్యము లోక సంబంధమైన భాగ్యముతో ఆగిపోలేదు. ఈమె జీవితం, నా దగ్గర బోలెడంత భాగ్యవంతురాలుగా నేను ఉన్నాను కదా, సమృద్ధిగా నా దగ్గర ఉన్నది కదా అని ఈ లోక సంబంధమైనటువంటి భాగ్యాన్ని చూసుకుంటూ, ఈ లోక సంబంధమైన దాన్ని చూసుకుంటూ ఆమె జీవితాన్ని ఆపవేయలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన భాగ్యవంతురాలుగా ఆమె జీవితాన్ని మార్చుకుంది. ద్వితీయోపదేశ కాండంలో 33వ అధ్యాయంలో 29వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు, అనగా రక్షింపబడిన వారు భాగ్యవంతులు అవుతున్నారంట. హల్లెలూయా. ఎవరు భాగ్యవంతులండి? ఇప్పుడు ప్రజెంట్ ఎవరు భాగ్యవంతులు? నీకున్నటువంటి బిల్డింగ్స్ని బట్టి నువ్వు భాగ్యవంతుడివి, భాగ్యవంతురాలివి కాదు. నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న బలగాన్ని బట్టి నువ్వు భాగ్యవంతురాలివి కాదు. రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా భాగ్యవంతులు అని దేవుడు పిలుస్తున్నాడు. నీవు భాగ్యవంతుడివి. క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధముగా జీవించుటకు ప్రయాసపడుతున్న నీవు భాగ్యవంతుడవు, నీవు భాగ్యవంతురాలు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము లూకా సువార్త 16వ అధ్యాయంలో చూస్తాం. ధనవంతుడిని చూస్తాం. బహు విస్తారమైనటువంటి ధనము కలిగినటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. ఒక దరిద్రుడు, పేదవాడు, కానీ దేవుని యొక్క చిత్తములో దేవుని కొరకు జీవించినటువంటి ఒక లాజరు, పేద లాజర్ని కూడా మనం చూస్తాం. చివరికి పరలోక రాజ్యములో మరి వారు చనిపోయినప్పుడు ఎవరు భాగ్యవంతులని పిలువబడ్డారండి? అక్కడ లాజరు ఎంత ధనమున్న, భూ సంబంధమైన ధనము ఉన్నప్పటికీ అతడు ఎక్కడ యాతన పడుతున్నాడంట? పాతాళములో యాతన పడుతున్నాడు. సహోదరి, సహోదరుడా, రక్షణ లేని నీవు భాగ్యవంతురాలివి కాదు. క్రీస్తు రక్తము చేత కడగబడలేని నీవు భాగ్యవంతురాలివి కాదు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావు? నీ యొక్క ఆత్మీయ జీవితము ఎలాగ ఉన్నది? ఈరోజు దేవుని యొక్క చిత్తములో నీవు రక్షింపబడిన బిడ్డగా నిన్ను పోలిన అంటున్నాడు. ఇశ్రాయేలు నీ భాగ్యము, ఎందుకంటే వారు విమోచింపబడిన ప్రజలు, వారు రక్షింపబడిన ప్రజలు, వారు దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు. అందుకే వారి భాగ్యము ఎంత గొప్పది. వారు ఎక్కడ నివసించారు? గుడారాల్లోనే నివసించారు.
గుడారాల్లోనే నివసించారు. ఏ రోజు ఆహారం కొరకు ఆ రోజు ఎదురు చూస్తూ బ్రతికినటువంటి వారు. అయినా కూడా దేవుడు వారిని ఏమని పిలుస్తున్నాడు? భాగ్యవంతులు అని పిలిచాడు. అవును ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాగా ఉన్నాము? రక్షణ కొరకు మనం ఎంతవరకు ప్రయాసపడుతున్నామో పరిశీలన చేసుకోవలసిన వారుగా ఉన్నాం. ఈ యొక్క అన్న లోక సంబంధమైన భాగ్యముతో ఆగిపోలేదు, కానీ ఆత్మ సంబంధమైన భాగ్యము కావాలి అని, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము కావాలని ముందుకు వెళ్ళినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. ఇక్కడ నా దేవుని బిడ్డలందరము కూడా శరీర సంబంధమైన భాగ్యము ఆగిపోకూడదు, కానీ మనందరము ఏ భాగ్యము కొరకు పరిగెత్తాలంట? ఆత్మ సంబంధమైన భాగ్యవంతులుగా మనము అవుటకు పరిగెత్తాలి. అదే రక్షణ భాగ్యము. ప్రియ సంగమా, అలానే మనం చూసుకున్నట్లయితే రెండో విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. లూకా సువార్తలో మనము చూసుకున్నట్లయితే 36వ వచనంలో చూడండి, ఒక మాట మనము చదువుకుందాం. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండెను. రెండో విషయాన్ని ఈమె గురించి మీకు తెలియచేస్తున్నాను. పరిశుద్ధముగా జీవించినటువంటి అన్న. ఎలా జీవించిందంటండి? పరిశుద్ధముగా. సంగమా, ఇక్కడ ఒక స్త్రీని అని మీరు గుర్తుపెట్టుకోవటం కాదు, కానీ ఒక దేవుని బిడ్డలుగా మనందరము కూడా ప్రభువుని చూడాలి, ప్రభువుని ఎదుర్కోవాలి, ప్రభువుతో యుగయుగాలు నివసించాలి అంటే ఈ పరిశుద్ధమైన జీవితం నీకు అవసరం. పరిశుద్ధమైన జీవితము లేకుండా ప్రభువుని చూడలేము. 7 సంవత్సరాలు తన భర్తతో కాపురం చేసిందంట. ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాలు తన భర్తతో కాపురం చేసింది. తర్వాత తన భర్త చనిపోయినాడు. 84 సంవత్సరాలు విధవరాలుగా బ్రతుకుతూ ఉన్నది, కానీ ఎలాంటి పాపము తనకు అంటకుండా పరిశుద్ధముగా జీవించినటువంటి అన్న. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావు? ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావు? నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధమైనటువంటి జీవితము నీలో ఉన్నదా? ఈరోజు భర్త చనిపోయినా కూడా ఎలాంటి శరీర బలహీనతలకు లొంగనటువంటి బిడ్డగా ఏమైనా చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ పిల్లలు నీతోనే ఉంటారు, నీ కుటుంబం, నీ భార్య నీతోనే ఉంటుంది, నీ భర్త నీతోనే ఉంటాడు. అయినా కూడా వారితో సుఖము సరిపోదు అని మరొక సుఖముకు పరిగెత్తేటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రక్షింపబడినా కూడా లోక సంబంధమైనటువంటి అపవిత్రమైన జీవితాలకు పరిగెత్తుతూ వారిని వారు పాడు చేసుకుంటూ ఉన్నారు. వారి కనులను, వారి శరీరాన్ని, మాటల ద్వారా వారి యొక్క జీవితాన్ని నాశనము చేసుకుంటూ ఉన్నారు. అపవిత్రులైపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియ సంగమా, ఈరోజు పరిశుద్ధమైన జీవితం నీలో ఉన్నదా? అన్న పవిత్రత కలిగిన స్త్రీగా చూస్తున్నాం. ఎక్కడ మచ్చలేని జీవితము జీవించిందంటండి. 84 సంవత్సరాలు భర్త లేకపోయినా కూడా చక్కగా పరిశుద్ధంగా జీవించిందంట. నిజంగా ఎంత వండర్ఫుల్ అండి, నిజంగా ఎంత గొప్ప స్త్రీ అండి. ఈరోజు ఎవరుంటున్నారండి? భర్త చనిపోకముందే, భార్య బతికుండగానే భయంకరంగా లోకంలో పరిగెత్తేటువంటి వాళ్ళు, ఇంకా వివాహము కాకముందే పాపము కొరకు పరిగెత్తేటువంటి వాళ్ళు, వివాహం అవ్వకముందే శరీర వాంఛలతో, శరీర కోరికలతో పరిగెత్తుతూ ఉన్నారు ఈరోజు. సో ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈరోజు వివాహము కూడా అవ్వట్లేదు, అయినా కూడా దేని కొరకు పరిగెత్తుతున్నారంట? పాపము కొరకు పరిగెత్తుతున్నటువంటి వాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. పాపము మానలేనటువంటి కనులు అయిపోతున్నాయి, పాపము మానలేని జీవితం అయిపోతూ ఉన్నది. యాకోబు అంటూ ఉంటాడు, 1వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక, త్వరగా చదువుదాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు. ఈ మాట గట్టిగా పట్టుకుందాం. ఇహలోక మాలిన్యము తమకు అంటకుండా తమను తాము కాపాడుకో. నువ్వు కాపాడుకుంటున్నావా అన్న? 84 సంవత్సరాలు ఇహలోక మాలిన్యము తనకి అంటకుండా తనను తాను కాపాడుకున్నటువంటి బిడ్డగా చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఈరోజు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావా?
ఈ లోక పాప మాలిన్యం అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావా? యవన చెల్లి, యవన తమ్ముడు, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇహలోక మాలిన్యము నీ జీవితంలోనికి రాణిస్తూ శాపగ్రస్తురాలు అయిపోతూ ఉన్నావా? అది నీకు అంటకుండా నిన్ను నువ్వు పరిశుద్ధంగా కాపాడుకుంటున్నావో పరిశీలన చేసుకోనండి. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాగున్నాం, ఈరోజు మన జీవితం ఎలాగున్నదో ఒక్కసారి మనము పరిశీలించుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. ఈమె తన సంతోషము ఆ యొక్క శరీర సుఖములో చూసుకోలేదు, కానీ ఎల్లప్పుడూ ప్రభువుతో సంతోషించటం నేర్చుకుంది. భర్త చనిపోయినప్పటికీ కూడా తన సంతోషము ప్రభువులో ఎత్తుక్కున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఈ స్త్రీ. ఈరోజు మనం ఎలాగా ఉన్నామో పరిశీలించుకో. అలాంటి పరిశుద్ధమైన జీవితం, శుద్ధ హృదయము, శుద్ధ జీవితము నీ జీవితంలో ఉన్నదా? ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మూడో విషయాన్ని తెలియచేస్తున్నాము. ఈమెంట ఇంకా ఎలాగున్నదో తెలుసా? దేవాలయమును విడిచిపెట్టనటువంటి అన్న. ఏం విడిచిపెట్టలేదంట? దేవాలయమును విడిచిపెట్టలేదంట. అక్కడ మాట చదువుతాం చూడండి, 37వ వచనములో, 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఏం విడిచిపెట్టలేదంట ఆమె? దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టలా. నా భర్త చనిపోయాడు, పర్వాలేదు, నా దేవుడు, నా తండ్రి ఇల్లు ఉంది. ఏ తండ్రి ఇల్లు ఎంచుకుందో తెలుసా? పరలోకపు తండ్రి ఇంటిని తన ఇల్లుగా ఎంచుకున్నది. ఆ మందిరమును విడిచిపెట్టట్లేదు ఆమె. ఈరోజు భర్త చనిపోతే పరిగెత్తుతారు పాపము కోసం, భార్య చనిపోతే పరిగెత్తుతూ ఉంటారు, అసలు చనిపోకుండానే పరిగెత్తుతూ ఉన్నారు. నువ్వు దేన్ని పట్టుకుంటున్నావు? నీ ఆత్మీయ జీవితంలో దేన్ని విడవకుండా గట్టిగా పట్టుకుంటున్నావు? ఏ యొక్క గర్వాన్ని గట్టిగా పట్టుకుంటున్నావు? ఏ అహంకారాన్ని గట్టిగా పట్టుకుంటున్నావు? ఏ లోక సంబంధమైన ఇల్లుని విడవకుండా గట్టిగా పట్టుకుంటున్నావు? ఏ మనిషిని గట్టిగా పట్టుకుంటున్నావు? ఏ డబ్బుని విడవకుండా పట్టుకుంటున్నావో నాకు తెలీదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అన్నా, దేవుని చూచి సంతోషించి ఆయనని కొనియాడటకు గల కారణం ఏమిటి అంటే, ఏం విడిచిపెట్టలేదంట? దేవుని మందిరాన్ని విడిచిపెట్టలే. మందిరములో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది. నువ్వు ఆరాధిస్తున్నావా? దేవుని మందిరములో, ప్రభు మందిరములో ప్రభువుని ఆరాధిస్తున్నావా? నామకార్థముగా వచ్చి వెళ్ళిపోతున్నావా? ఎలాగున్నావు? దేవుని మందిరాన్ని నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యం చెప్తున్నది. కీర్తనకారుడు అంటాడు, 23వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుకుంటాం. నేను బ్రతుకు దినములన్నీ కూడా వచ్చును, చిరకాలము ఎక్కడ నివసిస్తానంటున్నాడండి? యెహోవా మందిరములో. కీర్తనకారుడు అంటున్నాడు, ఆయనకి ఇల్లు లేదా? ఆయనకి గుడారాలు లేవా? ఆయనకి ఆస్తి లేదా? పట్టు పరుపులు లేవా? చక్రవర్తి, ఆయన తలుచుకుంటే ఎక్కడైనా ఏదైనా చేయగలిగినటువంటి వ్యక్తి. కానీ ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడండి? దేవుని మందిరములో, దేవుని ఇంటిలో. ఈరోజు దేవుని ఇంటిని కాకుండా లోక ఇంటిని ప్రేమించి దేవుని మందిరానికి రాని వారు ఉన్నారు. దేవుని గట్టిగా పట్టుకున్నారు సంపాదనని. ఎలాగైనా ఆదివారం కూడా నేను సంపాదించాలి, ఎలాగైనా నేను సంపాదించాలి, ఎలాగైనా నేను సుఖాన్ని అనుభవించాలని పడుకొని నిద్రపోయేటువంటి వారు, సంపాదన కొరకు పరిగెత్తేవారు. ఎలా అయినా ఈ ఆదివారం రోజు అయినా కనీసం నా కడుపుని తృప్తిపరచాలి అని కడుపు కోసము గట్టిగా పట్టుకొని తిండిని పట్టుకున్నటువంటి వారు. ప్రియ సంగమా, ఎంతమంది ఉన్నారు. ఈరోజు నువ్వేం పట్టుకుంటున్నావు? దేని గురించి నీ ఆశ, దేని గురించి నువ్వు తపన పడుతున్నావో పరిశీలన. ఇంటిని, దేవుని ఇంటిని గూర్చిన ఆశ నీకున్నదా? దావీదంటాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఎంత తపన పడ్డాడో దేవుని మందిరం గురించి, ఇంటిని గురించి. నేను సంపాదించాలి, వెండిని సంపాదించాలి, బంగారం సంపాదించాలి, నేను ఇదిగో ఈ కర్రలు సంపాదించాలి, ఈ టేకును సంపాదించాలి, ఈ సరళ వృక్షాలని సంపాదించాలి. ఇవన్నీ నా దేవుని ఇంటి కోసము వాడబడాలి. తపన పడ్డాడండి. అది ఆయన యొక్క భాష. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదంటే అది ఎలాగైనా నేను కట్టాలి. నేను కట్టొద్దు అన్నాడు, కానీ సమకూర్చొద్దు అనలేదు కదా అని ఒక తపనతో పరిగెత్తాడు. దేవుని ఇంటి కొరకు కావలసిన ప్రతిదీ కూడా సమకూర్చి పెట్టాడు. ఈరోజు నువ్వు ఎంత ఆసక్తిగా ఉన్నావు దేవుని ఇంటి విషయంలో?
దేవుని మందిర విషయంలో నీకు ఎంత ఆసక్తి, నీ ఇంటి విషయంలో ఎంత ఆసక్తి ఉన్నది. అదే కీర్తనలు 122:6 అంటాడు, యెరూషలేమా యెరూషలేమా యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని మందిరమును కాక దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించు. ఆయన ఇంటిని కూర్చున్నటువంటి ఆశ నువ్వు కలిగి ఉండు. ఇందాక దేవుని మందిరం విషయంలో కూడా కీర్తన భాగంలో తమ్ముడు వాక్యం చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించేంత వరకు మందిరానికి పరిగెత్తుతారు. దేవుడు ఆశీర్వదించేంత వరకు దేవుని మందిరంలో పాలుభాగస్తులు అవుతూ ఉంటారు. పరిచర్యలో దేంట్లోనైనా దేవుడు ఆశీర్వదించిన తర్వాత వారికి ఏమొచ్చేస్తుందంట? గర్వం వచ్చేస్తున్నది. ఇప్పుడు ఆ యొక్క ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని చూసుకుంటూ, ఉద్యోగం లేదు ప్రభువా అంటే ఉద్యోగం ఇస్తాడు. ఆ ఉద్యోగాన్ని చూసుకుంటూ ఇప్పుడు దేని విషయంలో ఆసక్తి పోగొట్టారు? దేవుని మందిరం విషయంలో. ఇల్లు లేదు ప్రభువా అంటున్నారు, ఇంట్లో సుఖంగా నిద్రపోతున్నారు ఇల్లు ఇచ్చాక. ఇప్పుడు ఏ విషయంలో ఆసక్తి పోతుంది? దేవుని మందిర విషయంలో. అంటే ఆశీర్వదించేంత వరకు వస్తున్నారు. ఆశీర్వదించబడిన తర్వాత దేన్ని మర్చిపోతున్నారంట? తండ్రి ఇంటిని మర్చిపోతున్నారు, ఆయన సన్నిధిని మర్చిపోతున్నారు, ఆయనతో మాట్లాడటం మర్చిపోతున్నారు, ఆయనతో గడపటం మర్చిపోతూ ఉన్నారు. ప్రియ సంగమా, జాగ్రత్త. ఇచ్చిన దేవుడు తీసుకోవడానికి సెకండ్ పట్టదు. నీకు చదివిచ్చిన దేవుడు, ఉద్యోగం ఇచ్చిన దేవుడు, పని ఇచ్చిన దేవుడు, ఆస్తిపాస్తులను ఇచ్చిన దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు తీసేసుకోవడానికి రెప్పపాటు సెకండ్ చాలు. యోబుకి ఇచ్చిన దేవుడు యోబు దగ్గర నుంచి తీసేయడానికి అనుమతి ఇచ్చాడు. ఒక్క సెకండ్లో యోబు దగ్గర ఉన్నది మొత్తం సర్వము అదే దేవుడు మరలా యోబుని రెండంతలుగా ఆశీర్వదించాడు. ఆయనకి ఆశీర్వదించటము తెలుసు. నువ్వు గర్విస్తే నీ కాళ్ళు ఇరక్కొట్టేసి నీ దగ్గర నుంచి తీసేసుకోవటం కూడా తెలుసు దేవుడికి. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావు? ఈరోజు దేవుని మందిర విషయంలో నీకు తపన ఉన్నదా? నీకు తపన? తమ్ముడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు నాకు ఫోన్ చేసి, కొన్ని సంవత్సరాలు నా దేవుని యొక్క సొమ్మును నేను ఇవ్వకుండా నేను ఆపేస్తూ వచ్చాను. ఎంత ప్రయత్నిస్తున్నా నేను ఇవ్వలేకపోతున్నాను. కానీ నాకు కలిగేవి ఏం చేస్తున్నాయి అంటే నష్టాలు కలుగుతూనే ఉన్నాయి అని చెప్తున్నా. ఎంతో ఇబ్బంది, ఎంతో ఇరుకు, ఎంతో కష్టపడుతున్నాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఎలాగైనా నేను ఆ కష్టంలో కూడా నా దేవునికి ఇచ్చేసేయటం నేర్చుకోవాలి అని. కష్టపడుతున్నాడు, నమ్మకంగా కష్టపడుతున్నాడు, ఇస్తానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చూస్తున్నాడు. ప్రభువారు అంటాడు, దేవుడు అంటున్నాడు, నువ్వు ఆయనకి గుప్పిలు విప్పి ఇచ్చినప్పుడు ఆయన ధారాళముగా నీకు దయచేసే దేవుడు అంట. హల్లెలూయా. ఈరోజు మందిరం విషయంలో నువ్వు ఎలాంటి ఆశ కలిగి ఉన్నావు? ఆయన సేవ విషయంలో, ఆయన పరిచర్య విషయంలో ఎలాంటి ఆశ ఉన్నది? కీర్తనలు అంటాడు 84వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 10వ వచనము, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట, ఒక్క రోజు గడిపితే ఎన్ని దినాల ఆశీర్వాదం అంట? 1000 దినాల ఆశీర్వాదం. 1000 దినాల ఆశీర్వాదం. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాగున్నాం? ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు 1000 దినాలు అంటే మన లైఫ్లో 3 సంవత్సరాలు అనుకుంటా. 1000 దినాలంటే బహుశా ఒక 2.5 సంవత్సరాలన్నా వేసుకుందాం. 3 సంవత్సరాలు దగ్గరగా 3 సంవత్సరాల ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నాడే. అలాంటి గొప్ప ఆశీర్వాదం ఎలా మనం పోగొట్టుకుంటున్నాం ఆయన మందిర విషయంలో అన్న అది తెలుసుకున్నదండి. అది తెలుసుకున్నది కాబట్టి ఆ మందిరాన్ని ఏం చేయట్లేదంట, విడిచిపెట్టట్లా. సమూయేలు కూడా చిన్నప్పటి నుంచి ఏం విడిచిపెట్టలా? మందిరాన్ని విడిచిపెట్టలా. మందిరంలో కూర్చోబెట్టడం నేర్పించింది ఆ తల్లి, నేర్పించింది అంతే. నువ్వు ఇక్కడ కూర్చోవాలంతే, నువ్వు ఇక్కడ ఉండాలంతే చెప్పేసింది అంతే. అక్కడ ఇంకా ఉండిపోయాడు అంతే సమూయేలు. ఇక విడిచిపెట్టలే మందిరాన్ని, జీవితకాలం విడిచిపెట్టలేదండి. ప్రియ సంగమా, నువ్వు ఎలా ఉన్నావు? మరొక విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను రండి. మరొక విషయం నేను మీకు తెలియచేస్తున్నాను. 4వ విషయం, ఆమె మందిరమును విడువక ఏం చేస్తుందంట? ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ఉంది. ఉపవాస ప్రార్థన చేస్తుంది. మందిరమునికి వచ్చి విడవకుండా ఏం చేస్తుంది? ఈ మాట గట్టిగా పట్టుకోండి. ఏం చేస్తుంది ఆమె? ప్రార్థన. నువ్వేం చేస్తున్నావు? మందిరానికి వస్తున్నావు, ఏం చేస్తున్నావు? నువ్వు దేవుడు అడుగుతున్నాడు, ఏం చేస్తున్నావు? ఏది నీ ప్రార్థన?
ఎక్కడ నీ ఉపవాస ప్రార్థన? నామకార్థంగా ప్రజెంట్ వేసుకొని వెళ్ళిపోతున్నావు, నామకార్థంగా కాసేపు కూర్చొని నిద్రపోయి వెళ్ళిపోతున్నావు, నామకార్థంగా కాసేపు వాళ్ళేం చీరలు వీళ్ళేం చీరలు, లేకపోతే వాళ్ళేం డ్రెస్సులు వీళ్ళేం డ్రెస్సులను చూస్తున్నావు, నామకార్థంగా కాసేపు వాళ్ళు వచ్చారా లేదా అని చూస్తూ ఉన్నావు, కాసేపు నామకార్థంగా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని ఎంక్వైరీకి వచ్చేస్తున్నావు. జాగ్రత్త సుమా, ఈరోజు ఎలాగున్నది నీ పరిస్థితి? దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఏ మనసుతో దేవుని దగ్గరికి వస్తున్నావు? అసలు నీ జీవితంలో ప్రార్థన ఉన్నదా? ఉపవాస ప్రార్థన ఉన్నదా? ప్రభువు అడుగుతున్నాడు. ఎంతమంది జీవితంలో విజ్ఞాపన ప్రార్థన ఉన్నది? దేవుని కృపను బట్టి కొంతమంది విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నట్టుకు బయలుదేరుతూ ఉన్నారు. సమూహం ఉపవాస ప్రార్థనకి వస్తూ ఉన్నారు. దేవుడు వారందరినీ దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మిగతా వారికి ఏమైపోతుంది ఇంటికాడ? ఎప్పుడు కూడా నీ కొరకేనా నీ జీవితంలో ఉపవాస ప్రార్థన నీకు నీ కుటుంబానికి అవసరమని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీ భక్తి జీవితానికి, నీ పరిచర్య జీవితానికి, నీ వ్యక్తిగత జీవితానికి, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు ఉపవాస ప్రార్థన అవసరము. మార్కు సువార్త 9:29 అంటాడు ప్రభువారు కదా, ఆ యొక్క కుమారుణ్ణి తీసుకొని వచ్చినప్పుడు, దయ్యం పట్టినటువంటి ఆ యొక్క కుమారుణ్ణి తీసుకొని వచ్చినప్పుడు ఏం చెప్పాడండి? అది వదిలిపోయిన తర్వాత ఇట్టిది దేని వలన అంటండి? ప్రార్థన వలననే సాధ్యము. ప్రార్థన అంటే కింద ఫుట్ నోట్లో ఉంటుంది ఏమని? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. ఉపవాస ప్రార్థన నువ్వు జయించలేనటువంటి సమస్యలు కూడా జయించటానికి సహాయము చేస్తుంది. ఉపవాస ప్రార్థన దేవుని హృదయాన్ని కరిగిస్తూ ఉన్నది. ఆయన సింహాసనము కరిగిపోతూ ఉన్నది, కదిలిపోతూ ఉంటుంది. ప్రియ సంగమా, ఎక్కడుంది నీ జీవితంలో ఉపవాస ప్రార్థన? అమ్మ ఉపవాసమా? అసలు ప్రార్థనే లేదు. ఇక ఉపవాసాలు ఎక్కడ మనకి? ఒక్క పూట ఫాస్టింగ్ ఉండటానికి అల్లాడిపోతాం ఉపవాసం ఉండటానికి. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? దేవుని సన్నిధిలో కన్నీటితో ఉపవాసముతో ప్రభు పాదాలు పట్టుకుంటున్నావా? తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలని చదువుదాం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. ఏలయనగా వృద్ధులు, మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారు, విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారిగా ఉండాలి. అలాగనే వృద్ధ స్త్రీలు కొండాలు చెప్పేవాళ్ళుగా ఉండకుండా, మద్యపానం కొట్టకుండా, చుట్టలో బీడీలు తాకుండా, సిగరెట్లు తాకుండా, మందు తాకుండా ప్రవర్తన యందు జాగ్రత్తగా ఉండండి. దేవుడు చెప్తున్నాడు. ఊరికే వృద్ధ స్త్రీలు అనగా మనము వేస్ట్గా ఉండకూడదు. కొంతమంది ముసలోళ్ళు అయిపోతే భయంకరమైన సనుగుడు వచ్చేసిద్ది. వాళ్ళు ఎక్కడెక్కడో కూర్చొని కబుర్లు చెప్పాలనుకుంటారు, ఏదేదో చేస్తారనుకుంటారు. ఈమె కూడా వృద్ధురాలేగా. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి ఈమెకి? 84 సంవత్సరాలు. ఏమేం చేస్తుంది 84 సంవత్సరంలో కూడా? ఉపవాసం ఉంటుంది. 84 సంవత్సరాల్లో ఉపవాసం ఉంటే 18 ఏళ్ళు 14 ఏళ్ళు లేకపోతే మంచి 40 సంవత్సరాలు అట్లుండి ఒక్క పూట ఉపవాసం ఉండడానికి అమ్మో అంట. ఆమెకి ఎన్ని ఇయర్స్? 84. అమ్మ నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు గ్యాస్ ఉంది. ఎన్ని ఉంటే ఏమండి? దేవుని కోసం ఉండి ప్రార్థన చేసుకుంటే ఏమండి? హల్లెలూయా. ఒక్క పూట దేవునితో మాట్లాడండి. ఒక్క పూట దేవునితో పెనుగులాడండి. ఉపవాసం ఉండి ప్రభువుని అడగండి. గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ప్రియ సంగమా, ఊరికే వృద్ధులు ఎలా పడితే అలా ఉండకూడదంట. అక్కడ చాడీలు ఇక్కడ చాడీలు చెబుతా ఉండకూడదు. సీనియారిటీ పెరిగిపోతే వీళ్ళకి సంఘంలో కూర్చొని ఈ యొక్క పురుషులకి స్త్రీలకి సీనియారిటీలు పెరిగిపోయి ఏం చేయాలో అర్థం కాక సంఘంలో భయంకరంగా చేసేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. చాలా సంఘాల్లో ఇలానే జరుగుతూ ఉంటాయి. సీనియారిటీలు పెరిగిపోయి వాళ్ళు ఏం అర్థం కాక సంఘాలను చీల్చేది, ఇంకో సంఘాలు పెట్టేది, సంఘాలను చీల్చేది, ఇంకో సంఘాలు పెట్టేది, ఇదే పనిలో ఉంటూ ఉంటారు. కొండాలు పెట్టకూడదు. దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఉపవాస ప్రార్థన చేయి, ఇంకా ప్రార్థన చేయి. 84 సంవత్సరాల వయసులో కూడా ఆమె ఉపవాస ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. నువ్వు కనీస ప్రార్థన కూడా చెయ్యవు మోకరించి. దేవునితో కనీసం ఒక 2 నిమిషాలు కూడా మనం గడపలేకపోతున్నాం. ఎలాగుంది మన ఆత్మీయ స్థితి? ప్రియ సంగమా, అంతేకాదండి, ఈమె విషయంలో మరొకటి చెప్తున్నాను చూడండి. ఉపవాస ప్రార్థనలతో ఏం చేస్తుందంటే ఇంకా ఎప్పుడు రేయి మళ్ళీ చెప్పండి ఒకసారి ఆ మాట. మరలా మీరు అందరు మీ నోటితో చదవరు ఆ మాట. చదవండి. లూకా సువార్త
2వ అధ్యాయము 37వ వచనము. లూకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనం. అందరు చదవండి అన్న, అందరు చదవాలి ఆ మాట. నాకు 84 సంవత్సరములు చెప్పండి విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. నువ్వు రేయింబగలు కష్టపడుతున్నావు. దేనికోసం? నీ పొట్ట కోసం, నీ పిల్లల కోసం, నీ ఇంటి కోసం. ఇంకా ఇంకా నీ బీరువా నిండిపోవాలి, ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్లు పెరిగిపోవాలి, ఇంకా 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 ఎక్కువైపోవాలి. అందుకోసం 24 అవర్స్ కూడా నీ జీవితంలో సరిపోట్ల. ప్రియ సంగమా, దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈమె రేయింపగళ్ళు ఏం చేస్తుందంట? సేవ చేస్తుంది. అమ్మో, నేను అసలు చేయలేనమ్మా, నేను అసలు ఓడవలేను, నాకు అలవాటు లేదు. ఈ పట్టా నేను సేవ చేసే విషయంలో పురుషుడు స్త్రీ భేదం లేదండి. మందిరంలో ఊడ్చే విషయంలో చాలామంది వాక్యము చెప్పేటప్పుడు మాత్రం స్త్రీలు చెప్పకూడదు అంటారు. ఏమండి, ఈ స్త్రీలంట మందిరాలు ఊడవడానికి, పట్టలు తీయడానికి, బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి, వీటికి మాత్రం వంటలు చేయడానికి స్త్రీలు కావాలంట. సంఘంలో వాక్య పరిచర్య చేయడానికి మాత్రం ఏం చేయకూడదంట? స్త్రీలు చేయకూడదు. చాలా తప్పు బోధ. స్త్రీలు దేవుని పరిచర్యలో అన్నిట్లో ముందుకు వెళ్ళొచ్చు. పురుషులు కూడా అన్ని పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. పురుషులు కూడా కొన్ని సంఘాల్లో మందిరాలు చక్కగా ఊడుస్తారు, చేపలు తీస్తారు, కడిగేది చాలా కొన్ని సంఘాల్లో పురుషులు చేస్తూ ఉంటారు. ప్రియ సంగమా, దేవుని పరిచర్య చేసే విషయంలో స్త్రీ పురుష భేదము లేదని ఈ యొక్క అన్న ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ గమనించండి. అన్న ఏం చేస్తుందంట? దేవుని మందిరంలో సేవ చేస్తుంది. రాత్రి కాదు పగల. రాత్రిపూట ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. నైట్ ఏం చేస్తుంది? తెల్లారి సేవ చేస్తూ ఉన్నది. రేయి పగలు సేవ చేస్తూనే ఉన్నదంట. సేవ చేస్తూనే ఉంది. మంచిది. నీ పొట్టకుట్టి కోసం, నీ కుటుంబ భుక్తి కోసం కొంత నువ్వు కష్టపడాలి. మిగిలిన సమయము రోజు మొత్తంలో దేవుని కోసం సేవ చేస్తున్నావా? చాలామందిని నేను విశ్వాసుల్ని, కొంతమంది జీవితాలను నేను కొన్ని సంఘాల దగ్గర చూస్తూ ఉంటాను. వారు చక్కగా ఉదయం వెళ్తారు, పని చేసుకుంటారు. పని దిగగానే వెంటనే, అది కూలి పని అయినా జాబ్ అయినా సరే, దిగిన వెంటనే ఆ రోజు సంఘంతో కలుస్తారు. వచ్చి మందిరానికి వచ్చేస్తారు. మందిరంలో ఏదన్నా ప్రేయర్ ఉంటే, మందిరంలో పరిచయం ఉంటే కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. అది లేకపోతే కూర్చొని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎక్కడుంది నీకు ఆ విశ్వాసం? ఎక్కడుంది ఆ పరిచర్య జీవితం? నీ జీవితంలో ఏడుందండి? ఒక ఆదివారం మాత్రమే చేయటం సరిపోతుంది. మిగతా రోజులు ఎక్కడ కూర్చుంటున్నావు? ఏం మాట్లాడుకోవటానికి సరిపోతుందో నీకు సమయం? ప్రియ సంగమా, రేయింపగలు సేవ చేస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది దేవుని పరిచర్య చేయాలంటే ఎంత బద్ధకమో. నేను ఎందుకు చేయాలి? నేను ఎందుకు ఊడవాలి? నేను ఎందుకు వాక్యం చెప్పాలి? నేను ఎందుకు చేయాలి అనేటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఈరోజు నువ్వు చేస్తే నీకు ఆశీర్వాదం. నువ్వు చేస్తేనే నీకు ఆశీర్వాదం. మన ఆంటీ లక్ష్మ ఆంటీ గారు ఎంతో అనారోగ్యంతో ఉన్నారు, జ్వరంతో ఉన్నారు, చాలా బలహీనంగా ఉన్నారు. కానీ దేవుని పని, ఆ వంట పరిచర్య చేస్తాను అని మాట ఇచ్చాను, ఖచ్చితంగా వస్తాము అని చెప్పి వచ్చి చక్కగా దేవుని యొక్క పరిచర్య చేసి వెళ్ళారు. ఈరోజు ఎంతమంది అలాంటి సమర్పణ, ఒక మాట మీద, దేవుని కొరకు ఇచ్చిన మాట మీద నిలబడుతూ ఉన్నారు. ఈరోజు ఒకళ్ళతో గొడవ రాగానే, ఒకళ్ళతో రాగానే దేవునికి ఇచ్చిన మాట వదిలేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని మాట ఏమైపోతున్నది? నువ్వు ఇచ్చిన మాట దేవునికి. దేవుని సేవ చేసే బిడ్డగా నువ్వు సేవ చేస్తే, హెబ్రీ పత్రిక 6:10 అంటున్నాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచున్నారు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు కాదు. ఆయన నామములో గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే కూడా ఏం చేయను అంటున్నాడు? మర్చిపోను, దానికి తగిన ప్రతిఫలం నీకు ఇస్తాడు. పరిశుద్ధులకు పరిచర్య చేస్తున్నావు, దేవునికి పరిచర్య చేస్తున్నావు, దేవుని సేవకులకి సహాయంగా ఉంటున్నావు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలాగా ఉన్నాం? చాలామంది దేవుని సేవకులకి సహాయం చేయాలంటే ఎంతగానో ఏదో ఆలోచిస్తారు, ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే వచ్చి అందరు చేయండి నేను అంటలేదు, కానీ దైవజనులకు కూడా సపోర్ట్గా సహాయంగా మనము నిలబడాలి. ఏమండి, సమూయేలు ఏలీకి నిలబడలేదా? ఏలీకి ఎంత హెల్ప్ చేస్తూ నిలబడ్డాడు. యెహోషువ మోషే గారికి నిలబడలేదా? ఎలీషా ఏలియా గారికి నిలబడలేదా? ఎలీషా దగ్గర గెహర్జీ నిలబడలేదా? వారికి పరిచర్య చేస్తూ నిలబడలేదా? ఈరోజు వారందరూ కలిసి ఎవరు పని చేశారంట? దేవుని పని చేశారు. నువ్వెంతవరకు దేవుని సేవ చేస్తున్నావో పరిశీలన చేసుకో. రేయింపగలు ఆ యొక్క బిడ్డ సేవ చేస్తూ వచ్చింది. నువ్వు ఎలా దేవుని చూస్తావు? ఎలా పరలోకం వెళ్తావు ఆయన పని చేయకుండా? దేవుని వాక్యము చెప్తూ ఉన్నది. ఈరోజు నీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకో. ఏమండి, అంతేకాదు ఈమెని దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడంట? ఆ 36వ వచనంలో మనం చదువుకుంటున్నాం. మరియు ఆషేరు గోత్రికురాలను పెనూయేలు కుమార్తెయునైనా అన్నా అను ఒక ప్రవక్తిని. ఈమె ఎవరంట? అన్న ప్రవక్తిని అంటే దేవుని సేవకురాలు. మన భాషలో ఇప్పుడు మనం పిలుచుకునే పిలుపుల్లో దేవుని యొక్క సేవకురాలు. ప్రభువు నిన్ను కూడా ఆయన కొరకు వాడబడేటువంటి ఒక ప్రవక్తినిగా నిన్ను చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈమె ఒక చక్కని ప్రవక్తినిగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో ప్రవక్తినీలు చాలామందిని నేను మీకు పరిచయం చేస్తూ వచ్చా చాలాసార్లు, పలుమార్లు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వచనములో మిరియాము అనే ప్రవక్తిని మనకు కనిపిస్తూ ఉంటుంది, మోషే గారి యొక్క అక్క. నిర్గమాకాండం 15:20లో. అలానే న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనములో మరొక ప్రవక్తిని న్యాయాధిపతి కనిపిస్తుంది. ఆమె పేరు దెబోరా. అలానే రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఒక ప్రవక్తిని కనిపిస్తుంటుంది. ఒక వస్త్రశాలకు అధిపతి అయినటువంటి కూజా అనేటువంటి ఆయన యొక్క భార్య అయినటువంటి హుల్దా అనేటువంటి ఒక ప్రవక్తిని కనిపిస్తూ ఉంటుంది. ఆమె కూడా ఒక ప్రవక్తిని, హుల్దా అనే ప్రవక్తిని మనం చూస్తాం. ఇక దొంగ ప్రవక్తలు కూడా ఉన్నారు, ప్రవక్తనీలు కూడా ఉన్నారు. ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తనీలు కూడా ఉన్నారు, దొంగ ప్రవక్తనీలు. నెహెమ్యా గ్రంథంలో ఈమె కనిపించింది, ఈమె దొంగ ప్రవక్తిని. 6వ అధ్యాయం 4వ వచనంలో ఈపు ప్రవక్తిని. ఈమె మంచిది కాదు, చాలా చెడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో మరొక ప్రవక్తిని చూస్తాం. ఎవరో తెలుసా? 8వ అధ్యాయం 3వ వచనంలో యెషయా గారి భార్య అయినటువంటి ఆమెను కూడా దేవుడు ఏమని పిలిచాడంటే యెషయా భార్య అయిన ప్రవక్తిని. ఆయన అంటాడు, ఆ ప్రవక్తిని యొద్దకు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఆమెని ప్రవక్తినిగా పిలిచినాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవక్తనీలు అంటే స్త్రీలు ప్రవక్తనీలుగా అక్కడ పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన కాలంలోనే చూస్తున్నాం. మరి ఈ కాలంలో ఇంకా నువ్వు స్త్రీలను మనల్ని అణచేయాలని చూస్తే అట్టా? వాక్యం చెప్పకూడదు, అవి చెప్పకూడదు, ఇవి చెప్పకూడదని కొత్త వాక్యాలు తీసుకొస్తారు. ప్రియ సంఘం, ఎలాగున్నాం మనము? కొత్త నిబంధనలోకి వచ్చేసరికి లూకా సువార్తలో మనకు కనిపిస్తుంది. ఈమె ఎవరంట? అన్నా ప్రవక్తిని. అపోస్తుల కార్యాల్లో కూడా కనిపిస్తారు. 21వ అధ్యాయం 9లో ఫిలిప్పు కుమార్తెలు ఎంతమంది ఉన్నారు ఆయనకి? 4 కుమార్తెలు. 4 కూడా ప్రవచించేవారే, 4 కూడా ప్రవక్తనీలుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది ప్రవక్తనీలు! అన్నాని దేవుడు తన పరిశుద్ధ జీవితాన్ని బట్టి ఎలాగ నిలబెట్టాడంటే ఆమెను ఒక ప్రవక్తనిని చేశాడు. ఆ దేవాలయంలోనే ఆమె వాక్యము చెప్తుందండి. చూడండి, 38వ వచనములో మనం చూసుకున్నట్లయితే, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండి. అంటే ఏం చెప్తుందంట? దేవుని యొక్క వాక్యం అందిస్తుంది. విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరికీ కూడా చెప్పేస్తుంది, రక్షకుడి కోసం ఎదురు చూస్తున్నాం, రక్షకుడు వచ్చాడు, నేను చూశాను అని చక్కగా వారికి చెప్పేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, చూచిన దాన్ని చెప్పేస్తూ ఉన్నది, అనుభవించిన దాన్ని చెప్తూ ఉన్నది. ప్రియ సంగమా, ఈరోజు నీవు కూడా రాజులైన యాజక సమూహములో నుంచి దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డవి నీవు. మనము యాజక సమూహంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎంతవరకు నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు? ఎంతవరకు సువార్త కొరకు నువ్వు పరిగెత్తుతూ ఉన్నావు? ఒక్కసారి ఆలోచించుకో. ప్రియదేవుని బిడ్డ, చివరిగా నేను ఒక మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క అన్న అనగా దేవుని యొక్క వాక్యంలో అనే పేరుకి అర్థము కృప పొందినది అని అర్థం అండి. అన్న అంటే ఏంటండి? కృప పొందినది అని అర్థం. అవును
ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప పొందుకుంది. రక్షకుడిని ఆమె కూడా ఎత్తుకునే ఉంటుందండి. ఇక్కడ యాజకుడైనటువంటి సిమియోను ఎత్తుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కానీ నాకు తెలిసి ఆమె కూడా ఎత్తుకునే ఉంటుందండి. ఆ మాట ఇక్కడ రాయబడకపోయినప్పటికీ చూడండి, అక్కడ ఒక మాట మనం చదువుకుందాం. 7వ వచనం చూడండి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి ఏం చేశాడంట, స్తుతిస్తూ ఒక ప్రవచనం చదువుతున్నాడు. అంతలోనే లోపలికి ఏమి కూడా వచ్చిందంట. అప్పుడు దాకా బయట మందిరంలో చేస్తున్నట్టుంది. అంతలో ఆమె కూడా ఏమైందంట, లోపలికి వచ్చేసి ఆ గడిలో దేవుణ్ణి ఏం చేస్తుందంట, కొనియాడుతుంది. ఆమె కూడా ముద్దాడి ఉంటుంది ఆయన్ని కదండి. బాలుడుగా ఉన్నటువంటి క్రీస్తును ముద్దాడి ఉంటుంది ఆమె కూడా. ఆమె జీవితం ఆమె కన్నులారా చూడగలిగింది. నాకు తెలిసి ఆ తల్లి దగ్గర నుంచి తీసుకొని ఆమె ఎత్తుకొని కూడా ఉంటుందండి. ఖచ్చితంగా ఎత్తుకొని ఉంటుంది. మామూలు చిన్నపిల్లలు కనిపిస్తుంది, వాళ్ళు ఎవరి పిల్లలైనా కూడా మనం ఏం చేస్తాము, టక్కునే ఎత్తుకుంటాం, వెంటనే ఎత్తేసుకొని చిన్నగా ముద్దు కూడా పెట్టేసుకుంటాం. అలాంటిది ఆయన రక్షకుడు అని తెలిసినాక ఆమె ఎలా ఊరుకుంటుందండి, కనులారా చూచేసింది. హల్లెలూయా! ఎంత కృప పొందుకుంది. ఆ యొక్క దేవుణ్ణి చూడగలిగినటువంటి కృప, ఆయనను కొనియాడగలిగినటువంటి కృప, ఆయనను గురించి అందరికీ చెప్పిందంట. అందరికీ చెప్పేసేసిందంటండి. విమోచన కొరకు ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో ఆ దినాల్లో వారందరి దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, విమోచకుడు పుట్టాడు, వచ్చాడు అని చెప్తూ ఉన్నది. ప్రియ సంగమా, ఈరోజు నీ యొక్క జీవితంలో ఈ కృపను నువ్వు పొందుకున్నావా? ఈ కృప నీ జీవితంలో ఉన్నదా? ఎంత గొప్ప కృప అండి. కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఈ కృప లేకపోతే వ్యర్థం. కోట్ల ఆస్తి కూడా నిన్ను పరలోక రాజ్యానికి చేర్చదంతే. కోట్ల ఆస్తి కూడా పరలోక రాజ్యానికి చేర్చదు. కానీ దేవుని కృప, ప్రభువుని చూచే కన్నులు ఇచ్చినాడు. ప్రభువుని చూచే కన్నులు ఎక్కడి నుంచి వచ్చినాయి? పరిశుద్ధ జీవితం, శుద్ధమైన జీవితం, శుద్ధ హృదయము, పాపము అంటన ఆ జీవితంలో నుంచి వచ్చినది. ఈరోజు దేవుని కృప నీతో ఉంటే ఎన్ని ఆశీర్వాదాలో తెలుసా? ఆమెకి దేవుని కృప ఆమెతో ఉన్నదండి. ఆ కృపలో ఎన్ని ఆశీర్వాదాలంటే కీర్తన గ్రంథంలోనే ఉన్నాయండి. అటు ఇటు వెళ్ళవసరం లేదు. చాలా వేరే చోట ఉన్నప్పటికీ కీర్తనల గ్రంథంలోనే మనం గమనించినట్లయితే దేవుని కృప పొందుకున్న వాళ్ళకు వచ్చేటువంటి బ్లెస్సింగ్స్ మనం చూస్తే 31:16 కృపచేత రక్షింపబడుతున్నామంట. 40:11 కృప నిన్ను కాపాడుతుంది. 109:21 కృప నిన్ను బలపరుస్తూ ఉన్నది. 119:76 కృప నిన్ను ఆదరించుచున్నది. 119:159 కృప నిన్ను బ్రతికిస్తుందంట. 119:124 కృప నీకు మేలు చేయుచున్నది. హల్లెలూయా! ఎంత కృప! దేవుని కృప ఎంత బలమైనటువంటి కృప, ఎంతగా మనల్ని ఆశీర్వాదములోనికి ఇవన్నీ కూడా ఎవరు పొందుకున్నారో తెలుసా? అన్న ప్రవక్తని పొందుకున్నదండి. ఆమె రక్షింపబడింది, రక్షకుడిని చూచి రక్షింపబడింది. ఆమెని 84 సంవత్సరాలు కాపాడబడుతూ జీవిస్తూ వచ్చింది. దేవుడు 84 సంవత్సరాల్లో కూడా ఆమెను బలపరిచినాడు. ఆమె యొక్క విషయంలో దేవుడు ఆదరిస్తూ ఆమెను బ్రతికిస్తూ ఆమెకి మేలు చేయుచూ వచ్చినాడు. ఇలాంటి కృపను ఆమె సంపాదించుకుంది. ప్రియ సంగమా, దేవుని బిడ్డలుగా మనం ఎంతవరకు దేవుని కృపను సంపాదించుకుంటున్నాం? పరలోక రాజ్యంలో ప్రభువుతో ఆయనను చూచే కనులు మనకున్నాయి. మనం పాడుకుంటాం పాట, ఏమని పాడుకుంటామండి? బహుశీఘ్రముగా నేనును చేరితే ఎంత బాగుండును, పరలోకమే స్థిరవాసము, తేజో ప్రకాశము. నాకు చాలా ఇష్టం. ఈ పాట అంటే భలే ఇష్టం నాకు. పరలోకమే స్థిరవాసము, తేజో ప్రకాశము, చెప్పజాలని సంతోషము, చూస్తే ఎంత బాగుండును. ప్రియ సంగమా, మనం వెళ్తే ఎంత బాగుంటుంది, మనము చేరితే ఎంత బాగుంటుంది, మనము చూస్తే ఎంత బాగుంటుంది. అది చూడాలన్నా, అక్కడికి చేరాలి అన్నా నీ జీవితంలో పరిశుద్ధమైన జీవితం ఉన్నదా అన్న ప్రవక్తని తన జీవితంలో పవిత్రమైన జీవితము కలిగి దేవాలయమును విడవకుండా ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ చేయుచూ ఉన్నది. ఈ లోక సంబంధమైన భాగ్యముతో ఆగిపోక రక్షణ భాగ్యమును సంపాదించుకొని దేవుని కృపతోటి
ప్రవక్తనిగా నిలిచిపోయింది. ప్రియ సంగమా, ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నది, నీ భక్తి జీవితం ఎలాగున్నదో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. ప్రభువు ప్రశ్నిస్తున్నాడు, సంఘము కొరకు నువ్వు ఎలా నిలబడుతున్నావు, దేవుని కొరకు నువ్వు ఎలా నిలబడుతున్నావు, ఎంతవరకు నిలబడుతున్నావు, ఎంతవరకు నువ్వు ముందడిగేస్తున్నావో ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. ఆయనైతే నిన్ను యాజక సమూహంగానే చూడాలనుకుంటున్నాడు. ఒక ప్రవక్తగా, ఒక ప్రవక్తనిగానే నిన్ను చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు ఎలా వెళ్తున్నాం మనం ఆయన సన్నిధికి? నిజంగా ఆయన చూడగలుగుతున్నామా? ఆయన రాజ్యంలో ప్రవేశించగలిగేటువంటి పరిశుద్ధమైన జీవితంలో మనం ఉన్నామా? ఈరోజు బాప్తీసము అనేది నువ్వు దేవుని బిడ్డ అనటానికి ఒక గుర్తు మాత్రమే. అయితే బాప్తీసము తీసుకున్న అందరము కూడా పరలోక రాజ్యము ప్రవేశించం, కానీ ప్రభువు వలె పరిశుద్ధంగా జీవిస్తేనే పరలోక రాజ్యానికి వెళతాం. ఆ పరిశుద్ధ జీవితాన్ని పక్కన పెట్టేసేసి నేను బాప్తీసం తీసుకున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతాను, నేను దేవుని మాటలు అందిస్తున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతాను అంటే కరెక్ట్ కాదు అది. ఈరోజు అలాంటి పరిశుద్ధమైన జీవితం, శుద్ధ హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయాన్ని కాపాడుకుంది, తన జీవితాన్ని కాపాడుకుంది, 84 సంవత్సరాలు పరిశుద్ధంగా కాపాడుకుంది కాబట్టి ప్రభువుని చూడగలిగింది. ఈరోజు మన సంఘం అందరము, దేవుని బిడ్డలందరూ కూడా అలాంటి పరిశుద్ధ జీవితము కలిగి ప్రభువును చూచుచు ఆయన మహిమలో మనము ప్రవేశించుదుము గాక. ఆమేన్. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ మహాకృపను బట్టి, దయను బట్టి వందనాలయ్యా. ఈరోజు హృదయశుద్ధి గలవారు మిమ్మల్ని చూస్తారని మీరు సెలవిచ్చారు. మా ముందు అన్న ప్రవక్తని పెట్టారు. ఎలాంటి నాయన శుద్ధ హృదయము, నాయన పరిశుద్ధమైన జీవితాన్ని అన్న ప్రవక్తని జీవించింది ప్రభా. పరిశుద్ధమైన జీవితము నాయన, నీ మందిరమును విడిచిపెట్టని జీవితము నాయన. అయ్యా, అలాంటి జీవితం మాకు దయచేయండి నా ప్రభువా. అయ్యా, ఉపవాస ప్రార్థన అనుభవంలో మమ్మల్ని నడిపించండి నాయన. నీ సేవ చేసే అనుభవంలో నడిపించండి నాయన. అయ్యా, నీ సువార్త ప్రకటించేటువంటి బిడ్డలముగా నాయన మమ్మల్ని ఏర్పరచండి ప్రభా. మీ చిత్తమునకు లోబట్టుకు మాకు సహాయమును దయచేయండి నా ప్రభా. మమ్మల్ని విడిచిపెట్టద్దు అన్నా ప్రవక్తిని నీ కృప పొందుకునింది నా ప్రభా. అయ్యా, నిన్ను చూచే భాగ్యాన్ని పొందుకుంది. ఆషేరు అనగా భాగ్యవంతుడు నాయన, భాగ్యవంతురాలైన ఆమె నాయన ఆత్మ సంబంధమైన రక్షణ అనే భాగ్యాన్ని పొందుకొని నీ చేత కృప అనే భాగ్యాన్ని కూడా పొందుకుంది ప్రభా. నాయన నిన్ను కొనియాడే భాగ్యాన్ని పొందుకునింది నాయన. నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని ఆమె పొందుకుంది. అట్టి భాగ్యము నాయన, ఇదిగో ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ పొందుకున్నటకు సహాయం దయచే. ఈ లోక సంబంధమైనది కాదు మాకు భాగ్యం అంటే, పర సంబంధమైన ఆత్మ సంబంధమైన రక్షణ, పరిశుద్ధమైన జీవితము నీ కృపే మాకు భాగ్యం. అలాంటి భాగ్యవంతులముగా ఆత్మ సంబంధముగా మేము జీవించుటకు మాకు సహాయము దయచేయమని మీ కృపలో బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.